మీకు అష్టచెమ్మ, పులి మేక ఆటలు గుర్తున్నాయా? వాటిల్లో ప్రధానంగా ఆడుతున్నప్పుడు ఎత్తులు వేసేందుకు మనం ఉపయోగించేవి గవ్వలు. అయితే ఆ గవ్వల్లోని లక్ష్మీదేవి గవ్వలు కూడా ఉన్నాయి. వాటిని దగ్గర పెట్టుకుంటే సిరి సంపదలు కలిసి వస్తాయని బాగా నమ్మకం. మరి ఈ లక్ష్మీదేవి గవ్వల గురించి తాళపత్రం ఈ రోజు వివరిస్తోంది. ఒకప్పుడు దేవుళ్లకు రాక్షసులకు మధ్య వైరం వచ్చి ఇద్దరూ కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం చేశారు. ఆ సమయంలోనే ఈ లక్ష్మీ గవ్వలు ఉద్భవించాయట. అప్పట్నుంచి వాటిని ఉపయోగించి అందరూ పూజలు చేస్తారు. దీంతో లక్ష్మీ కటాక్షం లభిస్తుందని బాగా నమ్ముతారు. డబ్బులు లేని వారు కూడా మా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదని చెప్తారు కదా. ఎందుకంటే ఒకప్పుడు ఈ లక్ష్మీ గవ్వలను డబ్బుకు బదులుగా ఉపయోగించేవారు. కానీ అవి కాలక్రమేణా తక్కువయ్యాయి. అయితే ఈ లక్ష్మీ గవ్వలను పూజా మందిరంలో ఉంచి పూజిస్తే నిజంగానే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అలాగే ఆ గవ్వలతో పాటు శంకును కూడా ఉంచితే ఇంకా మంచిది. లక్ష్మీ గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలు, సుఖ సంతోషాలు దండిగా ఉంటాయి. వీటిని ఇంట్లో బీరువాల్లో, షెల్ఫుల్లో, లాకర్లలో పెట్టుకుంటే ఇంకా మంచిది. దీపావళి రోజున ఈ లక్ష్మీ గవ్వలతో ఆటలాడితే ఇంకా మంచిది. లక్ష్మీదేవి తనంతట తానుగా వచ్చి సిరి సంపదలను ఇస్తుందట. శివుడి జటాజూటంలో, నందీశ్వరుడి మెడలో కూడా ఈ గవ్వలుంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ గవ్వలను ఆడుతూ లక్ష్మీదేవిని ఆహ్వానించే ఆచారం కూడా ఉంది. ఇక చిన్నపిల్లలకు మెడలో లేదా మొలలో ఈ గవ్వలను కడితే దృష్టి దోషం పోతుంది. అలాగే దృష్టి దోషం లేకుండా ఉండాలంటే వాహనాలకు కూడా ఈ గవ్వలు కట్టొచ్చు. భవన నిర్మాణ సమయంలో ఏదో ఒక ప్రదేశంలో ఈ గవ్వలు కడితే దృష్టి దోషం ఉండదు. అదేవిధంగా ఇంటి నిర్మాణం కూడా అనుకున్న సమయానికి పూర్తవుతుంది. అలాగే ఒక గుడ్డలో లక్ష్మీ గవ్వలను వేసి కట్టి గుమ్మానికి కడితే లక్ష్మీదేవిని ఆ కొత్త ఇంట్లోకి ఆహ్వానించొచ్చు. పసుపు రంగు వస్త్రంలో ఈ గవ్వలను కట్టి పూజా మందిరంలో ఉంచి లలిత సహస్రనామాలతో కుంకుమార్చన చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలిగి ధనం వస్తుంది. వ్యాపారస్తులు డబ్బులు పెట్టే క్యాష్ కౌంటర్లో డబ్బులకు తగిలేలా ఈ గవ్వలను ఉంచుకుంటే ధనం మిక్కిలిగా వస్తుంది. ఇక పెళ్లి కాని వారు ఈ గవ్వలను దగ్గర ఉంచుకుంటే త్వరగా పెళ్లవుతుంది. అదేవిధంగా వివాహం చేసుకునేటప్పుడు వధూవరుల చేతికి గవ్వలను కడితే నరదృష్టి ఉండదు. కాపురం కూడా సజావుగా సాగుతుంది. అలాగే ఈ గవ్వల గలగలున్న చోటికి లక్ష్మీదేవి ఎప్పుడు వస్తుందట. అయితే ఇన్ని చెప్పారు, మరి గవ్వల్లో లక్ష్మీదేవి గవ్వల్ని ఎలా గుర్తుపట్టాలి అంటారా? ఈ లక్ష్మీ గవ్వలు ఎలా ఉంటాయంటే పసుపు రంగులో మెరుస్తూ కనిపిస్తాయి. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.